అందరికీ నమస్కారం. మీ ఇల్లు ఈ వాస్తు ప్రకారంగా ఉంటే మీరు ఎంత సంపాదించినా దండగే. ఆ వివరాల్లోకి వెళ్తే వాస్తు శాస్త్రాన్ని నమ్మడం మనకు పునాదిగా వస్తుంది. మన వాళ్ళు ఏది చెప్పినా దాని వెనుక ఏదో ఒక మర్మం ఉంటుంది. దానికప్పుడు సైంటిఫిక్ వివరణలు ఇచ్చారంతే. అందులో వాస్తు శాస్త్రం కూడా ఎంతో బలమైనది. వాస్తు బాగా లేకుంటే పస్తులుండి సంపాదించినా కూడా ఇంట్లో ధనం నిలవదు అనేది ఒక సామెత. అందుకే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే కాదు, ఎవరైనా వాస్తు ముందు తల వంచుతారు. అందుకే ఇల్లు కట్టుకోవడానికి మనం ఎంతో కష్టపడతాం. ఎన్నో ఏళ్లుగా కష్టపడిన సొమ్ముతో పాటు హోమ్ లోన్స్ తీసుకొని కూడా కడతాం. అయినా కూడా వాస్తు పరిధిలో ఇల్లు లేకుంటే మనశ్శాంతి కరువవుతుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా అది చేతిలో ఉండదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం కట్టుకోవాలి. కానీ మహానగరంలో వాస్తు ప్రకారం ఉండాలంటే ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. వాస్తులోనే కొన్ని సలహాలు, సూచనలు పాటిస్తే సరే అంటున్నారు పండితులు. వాస్తు శాస్త్రానికి కొంతమంది పండితులు వేదిక్ శాస్త్రంలోని జ్యోతిష్యాన్ని జోడించి ధనం ఎలా నిలుపుకోవచ్చో అని కొన్ని సూచనలు చేస్తున్నారు. తూర్పు వైపున ముఖద్వారం ఉండేలా చూసుకోవడం కామన్. ఇటు సూర్యకిరణాలతో పాటు అదృష్టం కూడా ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. అయితే ఎదురుగా ఏదైనా ఇల్లు ఉంటే దాని నీడ పడుతుంది. ఒకరి ఇంటి నీడ పడుతుందంటే అది మనకు అరిష్టాలను తెచ్చిపెట్టడమే కాదు, మన అదృష్టాన్ని కూడా తన్నుకుపోతుందనేది వాస్తు పండితుల మాట. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు వైపు నుండి మరో ఇంటి నీడ మన ఇంటి మీద పడకుండా చూసుకోవాలి. ఇది ఏ శాస్త్రం ప్రకారం చూసినా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఇంటికి తూర్పు వైపున పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పదు. కానీ కనీసం కొద్దిగా అయినా ఎండ పడేలా, అంటే మరో అంతస్తు వేసుకొని అయినా సూర్య భగవానుడి కిరణాలు ఇంటి మీద పడేలా చూసుకోవాలి. అలా కూడా లేదంటే ఇంట్లో లక్ష్మి నిలబడదంటారు. ఎటు చూసినా ఇంటికి వాస్తు సెట్ చేయలేకపోతే ఇంట్లో లక్ష్మిని నిలబెట్టుకోవడానికి కొన్ని చిట్కాలు చెప్తున్నారు వాస్తు పండితులు. తూర్పు వైపు ఇంటి మీద నీడ పడ్డా కూడా లక్ష్మిని మనం నిలుపుకోవచ్చు. అంటే సంపాదించిన వాటిని మనం కూడబెట్టుకోవచ్చు అన్నమాట. ఇంట్లో దక్షిణం వైపు కానీ నైరుతి వైపు కానీ అల్మారా పెట్టుకోవాలి. లేదంటే ఇంట్లో ఎక్కడైతే బంగారం, డబ్బు దాస్తామో అది దక్షిణం వైపు కానీ నైరుతి వైపు కానీ ఉండేలా చూసుకోవాలి. ఇక డబ్బు వస్తువులు కింద పెట్టుకోకూడదు. లాక్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలి. అలా ఉంటేనే సంపాదన పెరుగుతుంది. దాంతోపాటు సంపాదించిన సొమ్ము నిలుస్తుంది. మన ఆదాయం రెట్టింపు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. లక్ష్మిని ఆకర్షించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది పెద్దగా ఖర్చు అయ్యేది కూడా కాదు. ఇంట్లో ఉన్న అల్మారాని వాస్తు ప్రకారం సర్దుకుంటే సరిపోతుంది. ఇల్లు మొత్తం వాస్తు ప్రకారం ఉంటేనే సరిపోదు. ఇంట్లోని వస్తువులు కూడా ఉండాల్సిన చోటే ఉండాలి. లేదంటే వాస్తు ప్రకారం ఇల్లు ఉన్నా కూడా మనకు మంచి జరగకపోవచ్చు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఈ చిన్నపాటి మార్పులతో లక్ష్మిని ఇంట్లోనే ఉంచుకోండి. ఈ మాత్రం మార్పులకు కూడా అవకాశం లేదంటే మరోసారి ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకోవాల్సి రావచ్చు. లక్ ఉన్న లక్ష్మి నిలబడకపోతే మనం పరిగెత్తిన పడిపోతాం. ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో పోతుందంటారు వాస్తు పండితులు. అందుకే ఇల్లు తీసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు పెద్దలకు చూపించాకే ఇంటిని కొనుగోలు చేయాలి. ఒక్కసారి కొంటే మనం వెనక్కి వెళ్ళలేం. మార్పులు చేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అదృష్టం ఉన్నా కూడా కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. చేతికి వచ్చినట్టే వచ్చి చేజారుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇల్లు కనీసం వాస్తు నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలి. ఇవేవి సర్దలేకుండా ఉంటే మనం ఏం చేసినా కూడా ఇంట్లో డబ్బు నిలవదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.